జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ రాత్రి నీకు ఒక ముఖ్యమైన వార్త చెప్పడానికి వచ్చాను. అది కూడా రహస్యంగా. నమ్మకంతో ఈ దుర్గమ్మ చెప్పేది విను చాలు. హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు. ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా సంతోషంగా ఉంటావు. ఇదిగో బిడ్డ, జాగ్రత్తగా విను. ఈ రోజున, ఈ మంగళకరమైన రోజున నీ చెవిలో ఒక వార్త చెప్పడానికి వచ్చాను. ఈ దుర్గమ్మ విజయవాడ నుండి తరలి వచ్చి నీకోసంగా కొన్ని శుభవార్తలను పోగు చేసుకొని మరి ఈ మంగళకరమైన రోజున వచ్చాను. నిర్లక్ష్యం చేయకు. అన్నీ కూడా పక్కన పెట్టు. కాస్త మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఈ అమ్మ చెప్పేది విన్నావంటే అన్నీ మారుతాయి. ఇదిగో ఇలా చూడు. ఇప్పుడు నువ్వు ఎటు చూసినా సరే కష్టం నిన్ను తరిమి తరిమి కొడుతుంది కదా, పరిగెట్టేలా చేస్తుంది కదా, భయపెడుతుంది కదా. ఇక ఆ సమయంలో ఆ కష్టాన్ని చూసి నీ మనసు పూర్తిగా విరిగిపోయింది. అవునా? అవునమ్మా. నేను ఎంతలా దూరం పెడదామనుకుంటున్నా కష్టాలు నన్ను వదలడం లేదు, సమస్యలు నన్ను చుట్టుముట్టేస్తున్నాయని అంటున్నావా? బిడ్డా, నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడేది విని నువ్వు ఎంతో కృంగిపోతున్నావు కదా. అసలు ఎందుకమ్మా అందరూ ఇలానే ఉన్నారు, నాతో ఒకలా నా వెనక ఇంకోలా ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు సమాధానం చెప్పు. నేను అందరితో బానే ఉన్నాను కదమ్మా, మరి నాతో మాత్రం ఎందుకు అందరూ ఇలా వ్యతిరేకంగా ఉన్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. అయితే అందుకు సమాధానం స్వయంగా ఈ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుండి చెబుతాను, విను. ఇప్పుడు నీ ముందు స్వయంగా సూటిగా నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేనివారు, నీ ఎదుగుదలను చూడలేని వారే నీ వెనుక తప్పుగా మాట్లాడతారు. ఎందుకంటే నీతి నిజాయితీతో ఉన్న నా బిడ్డ కళ్ళల్లోకి చూడాలి అంటే వాళ్ళకి వణుకు, భయం. ఎక్కడ వాళ్ళ నిజస్వరూపాలు బయటపడిపోతాయేమోనని నీ కళ్ళల్లోకి వాళ్ళు సూటిగా చూసి మాట్లాడలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని చూసి ఎందుకు నీకు భయం? వాళ్ళు నిన్ను చూసే భయపడి గజగజ వణుకుతున్నారు. మరి ఆ భయాన్ని బయటికి చూపెడుతున్నారా? లేదు కదా. శక్తి స్వరూపిణి అయిన ఈ దుర్గమ్మే నీకు అండగా ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు? భయం అంటే ఏంటో తెలియకుండా బ్రతకాలని నిన్ను ఇంతలా తీర్చిదిద్దుతున్నానే, మరి నా ప్రయత్నానికి అర్థం ఏముంది చెప్పు? నేను ఇంత చేసినా ప్రయోజనం ఏముందమ్మా? ఆలోచించు, కాస్త మనసు పెట్టు. ఈ దుర్గమ్మ చెప్పినవన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి. నీ బాధంతా కూడా అనవసరమే. అనవసరంగా దేనికి కంగారు పడకు, భయపడకు, బాధపడకు. ఎందుకంటే లేనిపోని విషయాలను తలుచుకొని భయపడుతూ బాధపడుతూ కన్నీరు కారుస్తే లేనిపోని కష్టాలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టేస్తాయి. అందుకే చెబుతున్నాను, అలా అని నీ కన్నీటిని చూసి అలానే కూర్చుంటారా అమ్మా, నన్ను ఇలా నడి సముద్రంలో వదిలేస్తారా అని మాత్రం అనుకోవద్దు. అలా ఎందుకు చేస్తాను చెప్పు? నా బిడ్డవైన నిన్ను, నీ చెయ్యి నేను ఎందుకు వదులుతాను? అలానే కూర్చొని ఉంటాను అని ఎలా అనుకుంటున్నావు? లేదు, నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. అలానే చూస్తూ ఊరికే కూర్చోను. నీకు ఏం చేయాలో కూడా అన్నీ చేస్తూ ఉన్నాను. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళని, బాధ పెట్టే వాళ్ళందరినీ కూడా నువ్వు పట్టించుకోకు. అంటే వదిలేయాలా అమ్మా? ఇలా నేను బాధపడాల్సిందేనా అంటున్నావా? ఈ దుర్గమ్మ ఉన్నంత వరకు నీకు అంత కష్టం రాదు. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళని నాకు అప్పగించు, నేను చూసుకుంటాను. నీ దుఃఖానికి కారణమైన వాళ్ళని, నిన్ను ఏడిపించిన వాళ్ళని, నీ కన్నీటికి కారణమైన వాళ్ళని నేను విడిచిపెట్టను. వాళ్ళకి సరైన శిక్షని నేను విధిస్తాను కదా. నిశ్చింతగా ఉండు. ఇప్పుడు నీ కళ్ళలో కష్టాలకు, బాధలకు వచ్చే కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాను.
అలా మార్చే బాధ్యత నాది. ఇలా చూడు, నేను ఎక్కడో లేనమ్మా, నీలోనే, నీ మనసులోనే కొలువై ఉన్నాను. కాస్త మనసు పెట్టి చూశావంటే ఖచ్చితంగా కనపడతాను. ఇక నువ్వు దిగులు పడకు. ఏమాత్రం కూడా ఆపద అనేది నీకు అస్సలు రానివ్వను. జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఈ దుర్గమ్మ రక్షణ కవచం నీ చుట్టూ ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. దాన్ని దాటి ఎవ్వరూ లోపలికి రాలేరు. ఎవరైతే నిన్ను వదిలి వెళ్లారో, నీ గురించి, నీ మంచితనం గురించి, నీ స్వచ్ఛమైన ప్రేమ గురించి అందరూ తెలుసుకొని నువ్వే కావాలి అంటూ నీకోసంగా పరుగులు పెడుతూ వస్తారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలోనే ఉంది. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని మార్చే బాధ్యత ఒక అమ్మగా నాదే కదా. అమ్మకి మాత్రమే తెలుసు తన బిడ్డలకి ఎప్పుడు ఏది ఇవ్వాలోనని. అలానే నేను మాత్రమే తెలుసుకున్నాను నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అని. నువ్వు కోరుకున్నట్లే మంచి అనుకూలమైన జీవితాన్ని, కుటుంబాన్ని, సంతానాన్ని అన్నీ ప్రసాదిస్తాను. ఇలా ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు, అన్నిటినీ కూడా మారుస్తాను కదా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు చేస్తాను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. దీనంగా ఒక్కసారి స్వచ్ఛంగా అమ్మ కళ్ళల్లోకి చూసి నీ సమస్యని చెప్పుకున్నావంటే నీకైన పరిష్కార మార్గం కూడా నీకే వచ్చేస్తుంది. నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. ఆనందంగా ఉండు. ప్రతి నిత్యం కూడా దుర్గమ్మ దుర్గమ్మ అంటూ నా నామాన్ని స్మరిస్తున్న నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. అలా చేసే బాధ్యత నాది. నీ కష్ట సమయాన్ని పూర్తిగా మార్చేసి దాన్ని సుఖమయం చేస్తాను. ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ కోరికలన్నీ కూడా అచ్చంగా నీకు అందించే వరకు నేను ఎప్పుడూ నీకు కాపలాగా, రక్షణ కవచంలానే ఉంటాను. ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. ఎవరు నీకు చెడు తలపెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసే. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. అలా చేసి ఈ దుర్గమ్మ నీతోనే ఉన్నారు అని నిరూపించుకుంటాను. ఇంకా నీకు నాపై నమ్మకాన్ని రోజు రోజుకి రెట్టింపు అయ్యేలా చేస్తాను. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఈ తల్లిపై నీకు నమ్మకం ఉంది కదా. ఇక నిశ్చింతగా, హాయిగా, ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. ఈ దుర్గమ్మనే నమ్మిన నీకు ఎలాంటి హాని, ఎలాంటి చెడు కలగదమ్మా. ఇప్పుడున్న కష్టాలు కూడా కేవలం తాత్కాలికం మాత్రమే. ఇక నీకు సంతోషం శాశ్వతంగా నీతో ఉండబోతుంది. ఇక నీకు సంతోషమేగా. హాయిగా, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ నీ పక్క నుండి అన్నీ జరిపిస్తాను. నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.